శ్రీ గురుభ్యో నమ. నా గురువులందరికీ కూడా, నా సంగీత గురువులందరికీ కూడా నమస్కారములు, పెద్దలకు నమస్కారములు. ఈ రాగాల యొక్క పరిచయ కార్యక్రమంకి తిలకిస్తున్నటువంటి వారందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తూ, ప్రారంభంగా ముందు ముఖ్యంగా ఒక మాట అంటే ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం ఏంటంటే, సంగీతంలోని రాగాల గురించి, వాటి యొక్క ముఖ్య విషయాల గురించి, ఆ రాగాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇవ్వటానికి ఈ కార్యక్రమంలో మరి నిర్ణయించుకున్నాను. నేను అంటే సంగీతం గురించి నేను చెప్పడం గురించి కాదు. సంగీతం అంటే నాకు రాదు, సరిగ్గా నాకే రాదు సంగీతం. అయితే రాగాల గురించి నేను కష్టపడి తెలుసుకున్నటువంటి విషయాలని మీ అందరికీ కూడా అంటే ఈ కార్యక్రమం ద్వారా ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మరి మీకు దీన్ని ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను తప్ప అందులోకి నేనేం పండితుడిని కాదు, ఏమీ కాదు. ఈ రాగాలు ఒక్కొక్క రాగం తీసుకుని మనం ఆ రాగానికి హిందుస్థానీ రాగం సమాన రాగం ఏమైనా ఉందా, లేదా వెస్ట్రన్ మ్యూజిక్లో కానీ దానికి సమాన రాగాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి చెప్పుకుంటూ ఆ రాగాల్లో ఉండేటటువంటి మామూలుగా కీర్తనలు, మన కర్ణాటక సంగీతంలో ఉండే కీర్తనలు కానీ, హిందుస్థానీ సంగీతంలో ఉండేటటువంటి మరి బందిస్తులు కానీ, స్వరమాలికలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి. తర్వాత మన ఫిలిం సంగీతం గురించి లాస్ట్ దాని గురించి మాట్లాడుతూ అవసరమైన తోటి రాగాన్ని మనం దాని ఏమంటే మోడల్ షిఫ్టింగ్ అంటే గ్రహభేదం అనేటువంటి ప్రక్రియ, దాని గురించి కూడా అవసరమైన చోట ప్రతి రాగానికి కూడా గ్రహభేదం ఉంటే ఉండదు, లేదా లేకపోతే చెప్పలేం. అది మన వీలైనప్పుడల్లా రాగానికి ఏమైనా గ్రహభేదం ఏమైనా ఉన్నట్టయితే అది కూడా మనం తెలుసుకుందాం దీని ద్వారానే. దీనికి సంబంధించినటువంటి రాగం తన ఎలైడ్ రాగాస్ కూడా కొన్ని ఉంటాయి, సన్నిహిత రాగాలు ఉంటాయి ఒక రాగానికి. ఆ రాగం యొక్క ఆ సన్నిహిత రాగాల గురించి కూడా మనం తెలుసుకుంటూ మనం ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను. మరి తప్పులు ఏమైనా ఉంటే మన్నించే ప్రార్థన. ముఖ్యంగా ఫస్ట్ మనం ప్రారంభ రాగం కర్ణాటక సంగీతంలో గాత్రంలో మన వోకల్కి మాయామాళగౌళ అనే రాగాన్ని వాడుతుంటారు. అదే హిందుస్థానీ సంగీతవేత్తలు అయితే కళ్యాణి కానీ, అదే యమన్ యమన్ అదే కళ్యాణి థాట్ వాళ్ళు అంటారు. కళ్యాణి థాట్ని కానీ లేదా బిలావల్ థాట్ కానీ వాడతారు. బిలావల్ థాట్ అంటే మరి శంకరాభరణం ప్రారంభ రాగంగా నేర్చుకుంటారు. ఇంకా వెస్టర్న్ మ్యూజిక్లో అయితే ప్రారంభ రాగం కింద వాళ్ళు మేజర్ స్కేల్ అనేటువంటి దాన్ని వాడతారు. మేజర్ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ శంకరాభరణమే. ఆ చేత అట్లాగా వాడుకలను బట్టి వాళ్ళ ఆ దేశాల్లో ఉండే పద్ధతులను బట్టి దాన్ని వాటిని ప్రారంభ రాగం కింద ఎన్నుకుంటారు. అది కర్ణాటక సంగీతంలో మాత్రం మాయామాళవ గౌళ అనేటువంటి రాగాన్ని ప్రారంభ రాగం కింద ఎన్నుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ మనం మాయామాళగౌళ రాగంతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మనం మాయామాళగౌళ రాగం మనకి 15వ మేళకర్త రాగం. ఇందులో వచ్చేటటువంటి స్వరస్థానములు షడ్జం, షడద్, శుద్ధ రిషభం, హిందుస్థానీ వాళ్ళు కోమల్ రిషబ్ అంటారు. అంతర్గాంధారము అది శుద్ధాంధారం అంటారు వాళ్ళు. మనం శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము అండ్ కాకలి నిషాదము అండ్ షడ్జము, షడ్జము ఇవి వస్తాయి. హిందుస్థానీ పేర్లు కొంచెం తేడాలు ఉన్నాయి. కోమల్ రిషబ్ అంటారు వాళ్ళు. మనం అలాగే అంతర్గాంధారాన్నేమో శుద్ధ గాంధారం అంటారు. వాళ్ళ పేర్లు ఎట్లా పెట్టుకున్నారు వాళ్ళు. అలాగే మనకి పంచమ మామూలే, కోమల దైవత్వం,
శుద్ధని అట్లా పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అట్టే తప్ప ఏం మార్పే ఉండదు. ఇంగ్లీష్ వాళ్ళు అయితే వేరే వాళ్ళు డోరేమి ఫాలా సీటో అనే వాళ్ళ పేర్లు వాళ్ళతోటి వాళ్ళ ఉచ్చారణ శబ్దాలు ఉంటాయి వాళ్ళకి. అది చెప్పినప్పుడు మనం అది దాని గురించి చెప్పుకుందాం మనం. ఈ మాయమాడ గౌళ రాగంని మనం కర్ణాటక సంగీతంలో మాయమాడ గౌళ రాగం అంటాం. హిందుస్థానీ సంగీతంలో భైరవ్ అంటారు దీన్ని, భైరవ్. అదే వెస్ట్రన్ మ్యూజిక్లో దీనికి ఒక స్కేల్ అది, డబుల్ హార్మోనిక్ మేజర్ అంటారు దీని పేరు. ఇంకా దానికి చాలా పేర్లు ఉన్నాయి. డబుల్ హార్మోనిక్ మేజర్ మెయిన్గా. ఇట్లాగా ఈ పేర్లతోటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా, అలాగే మనకి అరబిక్ మ్యూజిక్లో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి దీనికి. అలాగే అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి ఈ రాగాలన్నీ కూడా. అంటే ఒక సంగీతంలోని కాక అన్ని సంగీతాల్లోని పేర్లు మార్పులతోటి మాత్రం ఈ రాగాలు అనేటువంటివి ఉన్నాయి. ముందు అదే మనకి మాయామాళవ గౌడ కర్ణాటక సంగీతంలో, హిందుస్థానీ సంగీతంలో ఏమో రాగ భైరవ్, అండ్ వెస్ట్రన్ మ్యూజిక్లో మనకి డబుల్ హార్మోనిక్ మేజర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు వాళ్ళు ఈ రాగాన్ని. సేమ్ శృతులు, ఎక్కడైనా 12 శృతులే ఉంటాయి మనకి. 12 శృతుల మీదే మనకి మొత్తం ఈ సంగీతం అంతా కూడా, ప్రపంచ సంగీతం అంతా ఆధారపడి ఉంది. అయితే కర్ణాటక సంగీతంలో శృతులు 12 అయినప్పటికీ స్వరస్థానాలు మనకి ఒక 16 స్వరస్థానాల కింద విభజించుకుని 72 మేళకర్త రాగాల సిస్టమ్ తయారు చేయడం జరిగింది. అంటే అక్కడ స్వరాలు ఒకటే శబ్దం, కానీ రెండు మన పేర్లు మాత్రం వేరు పిలుస్తారు స్వరాలను మాత్రం. అంచేత 16 స్వరస్థానాలను పేరు పెట్టుకున్నారు అక్కడ. అంతే తేడా, అంతకన్నా ఎందుకని. అయితే ఎక్కువ యాక్చువల్గా అయితే 12 శృతులు 12 స్వరస్థానాలతో పిలుస్తూ ఉంటారు మనం జనరల్గానే వెస్ట్రన్ మ్యూజిక్లో అంతే ఎక్కడైనా. అయితే దీంతో తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో మళ్ళీ ఇందులో మనకి ఈ క్వార్టర్ నోట్స్ కూడా ఉంటాయని కూడా వాళ్ళు అంటారు. అంటే దానికి 22 శృతులని, 24 శృతులని, ఇంకా రకరకాల థీరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే ఆ మధ్యలో ఇంకా ఇంకో స్వరాలు ఉన్నాయి, కానీ ఇదంతా థీరీ, ఇదంతా ప్రాక్టికల్గా కూడా ఉంటుంది. కొన్ని రాగాలు వస్తుంటాయి. ఆ 22 శృతులు మన కన్నడ సంగీతంలో 22 రకాల శృతులు ఉన్నాయి. అవి రాగాన్ని బట్టి ఉపయోగిస్తుంటారు ఆ శృతుల్ని. జనరల్గా మాత్రం 90% ఈ 12 స్వరస్థానాల మీద ఆధారపడి ఉంటుంది. దాన్నే వాళ్ళు 16 స్వరస్థానాల కింద మార్చుకుని ఈ మనకి ఈ 72 మేళకర్త రాగాలు వెంకటమక్కి గారు తయారు చేశారు. అది దాన్ని బట్టి మనకి కథ నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాయామాళవ గౌళ రాగం ఒకసారి మనం ఆరోహణ అవరోహణ అందాం.